ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మా నాన్నగారు పాస్టర్ మోకా దావీద్ గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధతో విని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? రండి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ వాక్యంలో నుంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసయ్య నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ రోజు నేను మీతో మాట్లాడేటువంటి యొక్క అంశము పరిగెత్తుట అనే అంశాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియులరా, నేటి దినాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఈ లోకములో మరి కాలం వెంబడి పరిగెత్తుకుంటూ వెళుతున్నారు. కొందరైతే ప్రియులరా ఎంత బిజీగా అయిపోతున్నారు, ఎలా కాలం వెంబడి పరిగెత్తుతున్నారంటే ఉదయము లేచింది మొదలుకొని మరలా వాళ్ళు ఇంటికి వచ్చి పిల్లలు మరి వాళ్ళు నిద్రపోయే వరకు కూడా పిల్లలను కూడా పట్టించుకోలేనంతగా, పిల్లలను కూడా చూచి పలకరించలేనంతగా ఈనాడు బిజీ అయిపోయి మనుషులు పరిగెత్తుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, లోకములు మనం చూస్తున్నప్పుడు లోకములో రకరకాల పరుగులను మనం చూస్తూ ఉన్నాం. కొందరంట పాపం చేయటానికి పరిగెత్తుకుని వెళుతున్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. కొందరేమో మోసం చేయడానికి పరిగెత్తుకుని వెళుతున్నారు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. కొందరైతే నరహత్య చేయడానికి పరిగెత్తుకుని వెళుతున్నారు అనే మాటలు మరి బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల గురించి వ్రాయబడి ఉన్నది. అయితే ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి పరుగు దేని గురించి అంటే ఒక ఆత్మ సంబంధమైనటువంటి పరుగును గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ లేఖనములో నుండి మరి మనం దేవుని యొక్క వాక్యం చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. చాలు ప్రియులారా, ఈ భాగంలో మనం చూచినప్పుడు ఎరుకో అనేటువంటి పట్టణములో జక్కయ్య అనేటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇతడు ఒక ధనవంతుడు. ప్రియులారా, ఇతడు మరి గొప్ప ధనము కలిగి యేసును గురించి అతడు విని యేసు దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు. ఇంత ధనమున్నటువంటి వ్యక్తి యేసు ప్రభువారి దగ్గరికి ఎందుకు పరిగెత్తుకుని వస్తున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఈ వ్యక్తి జీవితంలో మనశ్శాంతి లేదు, ఈ వ్యక్తి జీవితానికి సంతోషం లేదు, ఈ వ్యక్తి జీవితానికి రాత్రుల పూట నిద్ర పట్టట్లేదంట. కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఈ వ్యక్తి ధనం అంటే చాలా ఆశపడి ఇష్టపడి వడ్డీ వ్యాపారాలు చేసేవాడంట. వడ్డీ వ్యాపారాలు చేసి బహుగా ధనాన్ని సంపాదించేవాడు. పేద ప్రజలను అతడు పీడించేవాడు. అనేక మందిని ఇబ్బందులు పెట్టి అతడు బహు ధనాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఆ ధనము ద్వారా అతడికి ఏమాత్రం కూడా నెమ్మది కలగలేదు అనేటువంటి విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో చూడొచ్చు. ప్రియులారా, మరి జ్ఞాని యొక్క సొలొమోను గారు ఏమంటాడంటే ధనవంతుల కంట నిద్ర పట్టదు అనే మాట బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, ధనవంతుల కంట నిద్ర పట్టదంట. అయితే కష్టజీవి కొద్దిగా తిన్నను ఎక్కువగా తినను అతడు సుఖనిద్ర పోతాడు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం చూడొచ్చు. అయితే ఈ వ్యక్తి జీవితాన్ని మనం చూసినప్పుడు ఇతడు మరి ఇంతగా ప్రజలను దోచుకుని ఉన్నప్పుడు ఇతడు ఒకరోజు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మాటలు అతడు విన్నాడు. ఏంటి ఆ మాటలు అంటే యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము 14వ వచనం యొక్క భాగాన్ని అతడు విన్నప్పుడు అతడిలో ఒక భయం కలిగింది. ఆ మాటలు విన్నప్పుడు ఆ మాటలు ఒకసారి మనం చదువుదాం. నన్ను మరిచిపోయి నరహత్యకై లంచం పుచ్చుకొని వారు నీలో ఉన్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే యెహోవా వాక్కు. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేర్తును. చాలు ప్రియులారా, ఈ భాగంలో మనం చూసినప్పుడు ఎవరైతే మరి నిరపరాధులను చంపటానికి లంచం తీసుకుంటారో, ఎవరైతే వడ్డీలకు ఇచ్చి ప్రజలను దోచుకుంటారో వారు కొరకంట దేవుడంట ఒక రోజు నిర్ణయించాడంట.
శిక్ష విధించేటువంటి ఒక రోజు. ఆ రోజు నేను శిక్షించేటప్పుడు అది తట్టుకునే శక్తి నీకు ఉన్నదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు విన్నప్పుడు జక్కయ్య యొక్క జీవితంలో ఒక భయం వచ్చింది. అయ్యో, నేను ఇంత ఘోరంగా మరి ప్రవర్తించాను, ఇంత ఘోరంగా నేను ధనాన్ని సంపాదించాను, దీని ద్వారా నాకు ఏమాత్రం కూడా మనశ్శాంతి లేకుండా అయిపోయింది. గనుక యేసయ్య అనేటువంటి రక్షకుడు ఈ పట్టణానికి వస్తున్నాడంట. ఆయన దగ్గరికి వెళితే ఆయన పాపాలు క్షమిస్తాడంట, ఆయన మనశ్శాంతిని ఇస్తాడంట, ఆయన రక్షణ ఇస్తాడంట, ఎలాంటి పాపినైనా ఆయన క్షమిస్తాడంట. గనుక నేను ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే తన ఇంటి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ ఆ యెరికో పట్టణం గుండగా పరిగెత్తుకుని వచ్చి ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద కూర్చుని అతడు నిలబడి చూస్తున్నాడు. యేసయ్య ఎటువైపు వస్తున్నాడని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు అయితే యేసు ప్రభువాన్ని అతడు చూడలేకపోయాడు. కానీ యేసయ్య అతను చూచి దగ్గరకు వచ్చి అంటున్నాడు, జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసినది, నువ్వు త్వరగా దిగిరామని చెప్పినప్పుడు అతడు తన చెట్టును మరి త్వరగా వదిలిపెట్టి దిగి వచ్చి ప్రభువుని తన ఇంటికి చేర్చుకున్నాడు. యేసు ప్రభువారిని తన ఇంట్లోనికి చేర్చుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇంట్లోకి వచ్చాడు. ప్రియ దేవుని పిల్లరా, జక్కయ్య యేసయ్యని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. అయితే యేసు ప్రభువారు అక్కడికి వచ్చి యేసు ప్రభువారు శ్రేష్టమైనటువంటి మాటలను ఆయనకి బోధించినప్పుడు దేవుని పిల్లరా, ఆ మాటలు విన్నప్పుడు తను చేసినటువంటి తప్పిదములను అతడు గ్రహించి తన పాపములు ఒప్పుకుంటాడు. అన్యాయంగా నేను అక్రమంగా సంపాదించాను, దీనివల్ల నాకు ప్రయోజనం లేదని గ్రహించాడు. ప్రియులరా, దేవుని యొక్క లేఖనములను మనం చూచినప్పుడు ధనము సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమను తామే నానా బాధలతో పొడుచుకునిరి అని దేవుని యొక్క వాక్యములో దేవుని బిళ్ళరా మనం చూస్తాం. అయితే దేవుని యొక్క లేఖనములు మనం చూసినప్పుడు పిల్లరా, మరొక వ్యక్తిని గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఒక ధనవంతుడు, ఒక యవనస్తుడు పిల్లరా పరిగెత్తుకుని వచ్చాడు యేసు ప్రభువారి దగ్గరికి. మార్కు సువార్త మనము 10వ అధ్యాయం 17వ వచనము నుండి దేవుని బిళ్ళరా 22వ వచనం వరకు ఉండే భాగములో ఈ సత్యాన్ని మనం చూడగలం. అయితే పరిగెత్తుకుని వచ్చి యేసయ్య ఎదుట మోకాళ్ళు ఆయన అంటున్నాడు, సద్బోధకుడా, పరలోక రాజ్యానికి నిత్య జీవానికి వారసునవటానికి నేనేమి చేయాలన్నప్పుడు యేసు ప్రభువారు చెప్తున్నాడు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగువాడిది ఏది కూడా నువ్వు ఆశించవద్దు, నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించు అని దేవుడు కొన్ని విషయాలు ధర్మశాస్త్రంలో రాయబడిన ఆజ్ఞల గురించి చెప్తుంటే ఆయన అంటున్నాడు, బాల్యము నుండే ఈ ఆజ్ఞలన్నీ కూడా నేను పాటిస్తున్నాను. అయితే నిత్య జీవానికి పరలోకానికి రావటానికి ఇంకా నాకు కొదువేమిటి అని అడుగుతున్నప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, నువ్వు పరలోక రాజ్యానికి రావటానికి, నిత్య జీవానికి వారసుడవటానికి నీకు ఒకటి మాత్రం కొదువుగా ఉన్నది. అదేమిటి అంటే నీవు కలిగి ఉన్నది అమ్మి బేదలకిచ్చేయి, పేదవాళ్ళకి ఇచ్చేయి, ఆ తర్వాత నువ్వు నన్ను వెంబడించు, నేను దీనికంటే రెట్టింపు నేను నీకు ఇస్తాను అని ప్రభు చెప్పినప్పుడు ఆ వ్యక్తి అంట మరి చిన్నప్పటి నుంచి నేను అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నానని చెప్పాడు. కానీ యేసు ప్రభువారు ధనాన్ని నువ్వు పేదవాళ్ళకి ఇచ్చి రామ్మని చెప్పి అన్నప్పుడు ఆ వ్యక్తి ఆ ధనాన్ని వదిలిపెట్టి ప్రభుని వెంబడించి ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం పొందటానికి అతడు ఇష్టపడుకోకుండా అతడు దుఃఖపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో దేవుని బిళ్ళారా మనం చూస్తూ ఉన్నాం. మరి జక్కయ్య అయితే ఏం చేశాడంటే ప్రభువుని చేర్చుకున్నాడు. ప్రభు మాటలు విని ఏం చేశాడంటే, ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా నేను ఒక వంతు తీసుకున్నాను దానికి 4 వంతులేసి నేను చెల్లించేస్తాను ప్రభువా అని ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే అని నా ప్రభువారు తెలియచేశాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు రక్షణ ఇచ్చువాడై ఉన్నాడు, దేవుడు నెమ్మదినిచ్చువాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వారు ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషాన్ని నువ్వు నా హృదయంలో పుట్టించావు అని చెప్పి దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఒక ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో సాలలో పశువులు లేకపోయినా, చేలో పైరు లేకపోయినా, దానిమ్మ చెట్లు అంజూరపు చెట్లు ఫలింపకపోయినను నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందించుచున్నానని దేవుని యొక్క సన్నిధిలో భక్తుడు తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ధనము వద్దని నేను చెప్పట్లేదు, కానీ అది మోసపూరితముగా ఒకవేళ నువ్వు సంపాదిస్తే గనుక దానివల్ల నీకు ప్రయోజనం లేదు. నేటి దినాలలో దేవుని బిడ్డలారా, అక్రమముగా అన్యాయముగా సంపాదిస్తే దానివల్ల ఎంత నష్టము ఉందో మన కళ్ళెదుట మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమి తీసుకుని రాలేదు, ఎక్కడి నుంచి మనం ఏమి కూడా తీసుకుని పోలేము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే అన్యాయముగా సంపాదించినటువంటి ధనము అది క్షీణించిపోతుంది అని దేవుని యొక్క లేఖనములో
మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క సన్నిధిలో జక్కయ్య పరిగెత్తుకుని వెళ్ళాడు. పరిగెత్తుకుని వెళ్ళి ప్రభు ఇచ్చేటువంటి పాపక్షమాపణ పొందుకున్నాడు. ప్రభు ఇచ్చినటువంటి నెమ్మదిని పొందుకున్నాడు. ప్రభు ఇచ్చినటువంటి ఆ నిత్య రక్షణ పొందుకుని ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, లక్షలలో లేనటువంటి ఆ యొక్క దేవుని బిడ్డలారా ఆనందము రక్షణలో ఉంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకోగలిగాడు. గనుక మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా ఆ రక్షకుడు దగ్గరికి మనం రాగలిగినట్లయితే ఆ రక్షకుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే మనశ్శాంతినిస్తున్నాడు, నెమ్మదినిస్తున్నాడు. దేవుని బిడ్డలారా పాప క్షమాపణ ఇస్తున్నాడు, రక్షణ ఆనందాన్ని ఇస్తున్నాడు. ఇవి పొందుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే దేవుని బిడ్డలారా నెమ్మదిగా పండుకుంటున్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నేను నెమ్మదితో పండుకుని నిద్రపోవదును, నేను ఒంటరిగా ఉన్నా నీవు నన్ను సురక్షితముగా కాపాడుదువు అని దేవుని యొక్క సన్నిధిలో తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు మనశ్శాంతినిస్తాడు. నువ్వు కంటి నిండా నిద్రపోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. గనుక నీ జీవితంలో దేవునికి చోటువ్వాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. రెండవ అనుభవాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే ప్రియులరా, మీరు గమనించండి, జక్కయ్య పరిగెత్తుకుని వెళ్ళాడు. దేనికోసము అంటే పాపం కోసం పరిగెత్తలే, ఇప్పుడు నరహత్య చేయడానికి పరిగెత్తలే, ఇప్పుడు వ్యభిచారం చేయడానికి పరిగెత్తలే, ఇప్పుడు కాలం వెంబడి పరిగెత్తట్లేదు, కానీ రక్షకుడైన యేసు కొరకు పరిగెత్తుతున్నాడు. మన కాలగతులైన వస్తువులు ఉన్నాయి గనుక ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఆయన ఇచ్చినటువంటి ఆ కృపను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ అనుభవాన్ని మనం చూసినట్లయితే రక్షణ పొంది దేవుని బిడ్డలారా ఆ రక్షణ ఆనందాన్ని అనుభవించిన వ్యక్తి చేయవలసినటువంటి మరి పని ఏంటో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, రెండవ విషయాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ సందర్భంలో 26వ వచనం నుండి దేవుని బిడ్డలారా 38 వరకు ఉండే భాగములో మనం చూస్తే ఆ భాగములో ఒక మంత్రి, ఒక ఆర్థిక మంత్రి యెరూషలేము వచ్చి మరి దేవుని యొక్క దేవాలయంలో ఆరాధన చేసి తిరిగి తన స్వదేశానికి ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో దేవుని బిడ్డలారా జరిగినటువంటి విషయం ఏంటంటే అతడు ఆరాధన చేశాడు. ఆరాధన చేసి రథం మీద బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని, యెషయా గ్రంథాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటా వెళుతున్నాడు కానీ అతనికి అర్థం కావట్లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సువార్తికుడైనటువంటి ఫిలిప్పు గారి దగ్గరికి వచ్చి, ఫిలిప్పు, నీవు ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలంటే నీవు గాజాకు పో మార్గమున నువ్వు పరిగెత్తుకుని వెళ్ళాలి. ఒక మంత్రి ఆరాధన చేసి వెళుతున్నాడు, అతడు దేవుని యొక్క వాక్యం చదువుతున్నాడు కానీ అతనికి అర్థం కావట్లేదు. గనుక నువ్వు వెళ్ళి నువ్వు అతనికి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చెప్పాలయ్యా, నేను ఒక కార్యం చేయబోతున్నాను అని ఆ దైవజనుడితో దేవుడు మాట్లాడినప్పుడు ఆ దైవజనుడు వెళ్ళి ఎలా వెళ్ళాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతామంటే మనం అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదివితే ఒక చక్కటి మాట మనం చూస్తామండి. 29:30. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. చాలు ప్రియులారా, మీరు గమనించండి, మొదటి పరుగు రక్షణ పొందటానికి పరుగు, రెండవ పరుగు దేనికి అని మనం ఆలోచన చేస్తే నశించిపోతున్నటువంటి మానవాళ్ళని, దేవుని బిడ్డలారా పాప కోపములో నశించిపోతున్నటువంటి మానవాళ్ళని పాపం చేయడానికి పరిగెత్తి, నరహత్య చేయడానికి పరిగెత్తి, చెడు అలవాట్లకి పరిగెత్తి ఆ పాపం అనే ఊబిలో దేవుని బిడ్డలారా మరి కూరుకుపోయి పైకి లేవలేని స్థితిలో ఉన్నటువంటి మానవ జాతి ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్ళని రక్షించడానికి కొరకు మనం పరిగెత్తాలి అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పు ఇప్పుడు పరిగెత్తుకుని రథం దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నీవు చదువుతున్నది నీకు అర్థమవుతుందంటే ఆయన అన్నాడు, ఎవరైనా నాకు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు వెళ్ళాడు దైవజనుడు, పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు ఆ యొక్క మంత్రి అంట రథాన్ని ఆపి ఆ రథం మీద ఆయన కూర్చోబెట్టుకున్నాడు అనే విషయాన్ని దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించాడు ఒక వ్యక్తి దగ్గరికి దైవజనుని. ప్రియులారా, ఈ అనుభవం నా జీవితంలో కూడా నేను పరిచర్యలో ఉండగా నా జీవితంలో కూడా జరిగిందండి. దేవుని బిడ్డలారా, 2001వ సంవత్సరంలో నేను అవనిగడ్డ ఏరియాలో వేణుగోపాలపురంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఒకరోజు నేను కోడూరు మార్కెట్కి వెళ్ళానండి. ఆ రోజు శుక్రవారం మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను సరుకులు కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ లిస్ట్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చి నేను ఒక ఐరన్ షాప్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు ఆ కోడూరు మండలంలో ఆ రైతు మార్కెట్ దగ్గర ఆ ప్రాంతం అంతా కూడా
మరి ఆ రోజు కాయగూరలు అమ్ముతారు, అందరూ ఆ రోజు వస్తారు. ఆ రోజు నేను కూడా వెళ్ళి సరుకులకి షీట్ ఇచ్చి ఒక ఐరన్ షాప్ దగ్గర నేను నిలబడున్నాను. ఒక స్వరం నాకు వినబడుతుంది, నా కుమారుడా, నీవు ఈ సమయంలో లేచి నువ్వు ఇక్కడి నుంచి నువ్వు బసవానుపాలెము అనేటువంటి ఒక గ్రామం వెళ్ళు అని ఒక స్వరం పడుతుంది. అయితే బసవానుపాలెం అనేటువంటిది నాకు తెలియదు, ఊరు పేరైతే విన్నాను కానీ అది ఎక్కడో ఏంటో నాకు తెలియదు. మాదేమో బందర్ ఏరియా, నాకు ఆ ప్రాంతం మీద అవగాహన లేదు. నేను అప్పటికి మరి ఆ ఊరు వెళ్ళి నేను 1998లో వెళ్ళాను. ఈ విధంగా మాట వినబడినప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను. రెండవ పర్యాయం మరలా స్వరం పడుతుంది, నా కుమారుడా, నీవు బసవానుపాలెం వెళ్ళమని చెప్పి. ఆ తర్వాత నేను ఒక వ్యక్తిని అడిగాను, ఏమండి బసవానుపాలెం ఇటు వెళ్ళాలని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు చెప్పారు, ఏమండి మీరు ఈ రూట్ వెళ్తే కనుక ఇటు దింటి మేరకు వెళ్తుంది, ఇటువైపు వెళ్తే కనుక మీరు తిన్నగా మరి మీరు బసవానుపాలెం వెళ్ళొచ్చు, ఓటగుణం అవన్నీ కూడా తగిలితే పక్కన విరాల గోలపాలెం ఇవన్నీ ఉన్నాయని చెప్పారు. సరే బండేసుకుని నేను వెళుతూ ఉండగా నాకు ఒక ఆలోచన వచ్చింది, నాకు ఎవరూ లేరు, నేను ఎందుకు బసవానుపాలెం వెళ్ళాలి అని చెప్పి కొంత దూరం వెళ్ళిన తర్వాత నేను బండి తిప్పేశానండి. తిప్పేసిన తర్వాత మరలా నాకు స్వరం పడుతుంది, నా కుమారుడా, నీవు ముందుకు వెళ్ళు, బసవానుపాలెం వెళ్ళమని చెప్పి ఒక స్వరం పడుతుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక వ్యక్తిని అడిగాను, ఏమండి ఎటు వెళ్ళాలన్నప్పుడు మీరు ఎవరింటికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని అడిగినప్పుడు నాకు ఎవరూ లేరండి చుట్టాళ్ళు, కానీ ఆ ఊరు వెళ్ళాలని నాకు ఒక మనసు కలుగుతుంది, ఇప్పుడు నేను వెళ్ళాలి అన్నప్పుడు రోడ్డు పోస్తున్నారండి, అన్నీ కూడా కంకరగొట్లు తోలున్నాయి, బండి వెళ్ళాలంటే కష్టం అవుద్ది అని చెప్పేసి అన్నారు. సరే ఇలా ఉన్నప్పుడు నేను ఎందుకు వెళ్ళాలని చెప్పేసి తిరిగి వెనక్కి వస్తున్నాను. మరలా ఒక స్వరం పడుతుంది, నా కుమారుడా, నీవు బసవానుపాలెం వెళ్ళు, నేను ఒక కార్యం చేయబోతున్నానని చెప్పి. దేవుని బిడ్డలారా, ఆ స్వరాన్ని మరలా నేను విని బండి వేసుకుని బయలుదేరి వెళుతున్నాను. అయితే జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, అదే గ్రామంలో బసవానుపాలెంలో చర్చిలో వాళ్ళు మరి అక్కడ ఒక దైవజనుడు విశ్వేశ్వరరావు అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ యొక్క గ్రామంలో ఒక సహోదరికి ఒక దుష్ట శక్తి పట్టింది. ఆమె పేరు ఈశ్వరమ్మ. అయితే అదే వ్యక్తి కొరకు వాళ్ళు మందిరంలో ప్రార్థన చేస్తూ ఉండగా యేసు మరియా అనేటువంటి ఒక యవన బిడ్డ 17-18 సంవత్సరాల వయసులో ఉంటాయి. ఆ పాప ప్రవచిస్తుందంట, ఏమనంటే, ఇక్కడ నేను కార్యం చేయడానికి మీరు పిలవకోకుండానే ఒక యవనస్తుడైనటువంటి ఒక దైవజనుడిని నేను ఈ గ్రామం తీసుకొస్తున్నాను అనుకుంటున్నప్పుడు వాళ్ళందరూ అనుకుంటున్నారంట, ఈ యవనస్తులు ఎలా మాట్లాడుతుందేంటి, మనం పిలవకోకుండా ఏ పాస్టర్ ఇక్కడికి వస్తాడని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారంట. ఇలా జరిగినప్పుడు ప్రియులరా, జరిగిన విషయం ఏంటంటే, నాతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు స్వరం ద్వారా, అక్కడ పాప ద్వారా దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, కొంత దూరం వెళ్ళిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, నాకు ఎవరు లేరు, నేను ఎందుకు వెళ్ళాలి, నేను వెనక్కి తిరిగి వచ్చానని చెప్పేసి మళ్ళీ బండి తిప్పినప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు, నా కుమారుడా, నేను కార్యం చేయబోతున్నాను, నువ్వు బసవానుపాలెం వెళ్ళమని చెప్పి. ప్రియులారా, నేను తిరిగి వెళ్ళి ఆ ఊరు ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత ఒక హోటల్ ఉంది బసవానుపాలెం, అక్కడికి వెళ్ళామండి. అక్కడ చర్చి ఎక్కడండి అని అడుగుతున్నాను. నేను అడుగుతున్నప్పుడు ఇదేనండి, ఆ తారట్టేసింది ఆ చర్చేనండి అని చెప్పేసి అన్నారు. ఈ లోపల పాప ప్రవచనం చెప్తుందంట, నా సేవకుడు ఊళ్ళోకి వచ్చాడు, మీరు తలుపు తీయండి, చర్చి దగ్గరకు వచ్చేస్తున్నాడని చెప్పేసి అన్నప్పుడు అక్కడ నుండి ఒక సహోదరుడు డోర్ తీసాడండి. తీసిన తర్వాత ఆయన అంటున్నాడు, మీరు పాస్టర్ గారా అన్నాడు. అవునండి, నేను పాస్టర్ గారు అనంటే, దేవుడు మరి ప్రవచనం ద్వారా యేసు మరి అయినటువంటి ఒక పాప ప్రవచనం చెప్పిందండి, రండి అని చెప్పేసి అన్నప్పుడు లోపలికి వెళ్ళాను. నా దగ్గర బైబిల్ లేదు, ఎందుకంటే నేను మార్కెట్కి వెళ్ళాను. అయితే ప్రియులరా, నేను వెళ్ళి వాళ్ళ దగ్గర బైబిల్ తీసుకుని ఆ యొక్క మరి దుష్ట శక్తి పట్టినటువంటి ఆ యొక్క సహోదరు కొరకు మరి దేవుని యొక్క సన్నిధిలో నేను ప్రార్థించాను. యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను రమ్మని చెప్పి నేను ప్రార్థించినప్పుడు, బయటకు రమ్మని నేను ఆజ్ఞాపించినప్పుడు ప్రభు నామములో వెంటనే ఆమెలో ఒక దుష్ట శక్తి తన పేరు ఒప్పుకుని వదిలిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది. అయితే ఆ రోజు దేవుని బిడ్డలారా 2001 సంవత్సరము మరి జూన్ నెలలో, అయితే దేవుని బిడ్డలారా ఆ సమయంలో తిరిగి మరలా నేను వచ్చేస్తూ ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు, ఆ సంఘస్థులు, పాస్టర్ గారు మీరు వెళ్ళవద్దు, ఈ నైట్ మా ఇంటి దగ్గర ఉండండి, మా ఇంటి దగ్గర ఉండి మీరు ఇక్కడ కూటమి పెట్టాలి, ఆ తర్వాత మీరు వెళ్ళదరగానంటే నేను చెప్పాను, మరి పాస్టర్ గారు మరి కంగారు పడద్దండి, ఈ ఏరియా నాకు కొత్త, మరి నేను అట్లా మార్కెట్కి వచ్చాను అని చెప్పేసి అంటే, లేదండి మేము కోడూరు వెళ్ళి వేణుగోపాలపురం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మేము విషయాన్ని తెలియచేస్తాం, ఇలా జరిగిందని చెప్పి అని వాళ్ళు నన్ను అక్కడ ఆపేసి వాళ్ళు వెళ్ళారు. ఆ రోజు అద్భుతమైన కార్యాన్ని అల్పుడైన నా ద్వారా దేవుడు జరిగించాడు. ప్రియులారా, ఇప్పుడు ఈ ఫిలిప్పు అనే యొక్క దైవజనుడు రథం ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆయనకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించుచూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి నీళ్ళున్న చోటకు వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, యేసు ప్రభువారు ఎందుకు సిలువేయబడ్డాడు, ఎవరి కోసం సిలువేయబడ్డాడు, మనుష్యుడు ఎంత పాపి, మనుష్యుడు ఎంత దుర్మార్గంగా జీవించాడు, అయితే మనుష్యుడు నరకంలో
ఊబలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయలేక విషయాలు దైవజనుడు బోధించినప్పుడు ఆ సిలువ విలువను అతడు గ్రహించి అతడు తన తప్పిదములు తెలుసుకుని వెంటనే ఆయన ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడి ఆయన వెంటనే దేవుని బిడ్డలారా ఆ యొక్క మరి నీళ్ళు ఉన్నటువంటి స్థలానికి వచ్చినప్పుడు రథం ఆపమని అంటున్నాడు. అయ్యా నాకు రక్షణ కావాలయ్యా, నాకు యేసయ్య కావాలయ్యా, ఇదిగో నాకు బాప్తిస్వం కావాలయ్యా అని చెప్పి దేవుని యొక్క పాదాల దగ్గర దేవుని బిడ్డలారా ఆయన వెంటనే బాప్తిస్వం తీసుకోవడానికి ఇష్టపడినప్పుడు దైవజనుడు అంటున్నాడు, ఇదిగో నీవు హృదయపూర్వకంగా యేసును అంగీకరించగలిగినట్లయితే నేను నీకు బాప్తిస్వం ఇస్తానని చెప్పి దేవుని బిడ్డలారా బాప్తిస్వం ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. మీరు గమనించండి దేవుని బిడ్డలారా, ఒక పరుగు రక్షణ పొందటానికి మరి జక్కయ్య పరిగెత్తాడు. రెండవ పరుగు దేవుని బిడ్డలారా ఒక వ్యక్తిని రక్షించడానికి దైవజనుడు పరిగెత్తాడు. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా మనమందరము కూడా యేసయ్య కోసం మనం పరిగెత్తాలి, మంచి విషయం కొరకు మనం పరిగెత్తాలి. ఆసక్తి కలిగి దేవుని యొక్క పని చేయడానికి మనం పరిగెత్తవలసినటువంటి రోజులు. అనేక మంది యవన బిడ్డలు, అనేక మంది యవనస్తులు రకరకాల యొక్క పరుగులు పరిగెత్తి ఊబులకు వెళ్ళిపోయి అక్కడి నుంచి వాళ్ళు బయటకు రావాలనుకుంటున్నారు, రాలేకపోతున్నారు. కొంతమంది త్రాగుడనే ఊబిలో ఉన్నారు, కొంతమంది వ్యభిచారం అనే ఊబిలో ఉన్నారు, కొంతమంది దొంగతనం అనే ఊబిలో ఉన్నారు, కొంతమంది నరహత్య అనే ఊబిలో ఉన్నారు. రకరకాల యొక్క ఊబిల్లో ఈనాడు మనుషుడు దిగిపోయి ఉన్నాడు. అయితే వాళ్ళ దగ్గరికి మనం పరిగెత్తుకుని వెళ్ళి వారిని పైకి లేపి మనం ప్రభు దగ్గరికి తీసుకురాగలిగితే దేవుని యొక్క వాక్యం అంటుంది, నాశనకరమైన గుంట నుండి జిగడగల దొంగ ఊబిల నుండి ఆయన నన్ను పైకెత్తి ఆయన నా యొక్క అడుగులను బండ మీద నిలిపి నన్ను స్థిరపరచును అని భక్తుడు చెప్తున్నాడు. అవునండి, అనేక మంది నేటి దినాలలో ఊబిలో ఉండిపోయారు. వారి దగ్గరికి మనం పరిగెత్తి వారిని బయటకు తీసుకురావాల్సినటువంటి దినాలు ఈ దినాలు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ లేఖనములో దేవుని బిడ్డలారా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మరొకసారి చదువుదామండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలు ప్రియులారా, అపోస్తలుని యొక్క పౌలు భక్తుడు ఓ చక్కటి మాట తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, క్రీస్తు యేసు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అనే మాట తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు కొంతమందిని రక్షణ పొందడానికి పిలిచాడు, కొంతమందిని దేవుని బిడ్డలారా ఆ యొక్క రక్షణ పొందినటువంటి వారిలో కొంతమందిని తన సేవ కొరకు దేవుడు పిలిచి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు దైవజనుడు తాను పిలువబడి రక్షణ పొంది ఆ తర్వాత సేవ కొరకై ప్రత్యేకింపబడి పిలువబడి దేవుని బిడ్డలారా దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి పౌలు భక్తుడు అంటున్నాడు, ఇదిగో దేవుని ఉన్నతమైన పిలుపు, ఇది ఉన్నతమైన పిలుపు, ఇది మనుషులు పిలిచిన పిలుపు కాదు కానీ దేవుడు పిలిచినటువంటి పిలుపు, ఇది పరలోకపు పిలుపు. దేవుని బిడ్డలారా ఇది శ్రేష్టమైన పిలుపు. దేవుని యొక్క సన్నిధిలో దేని కొరకు ఆయన పిలువబడ్డాడో ఆ పిలుపు కొరకు తనను తాను సమర్పించుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే, నా కొరకు ఒక బహుమానం ఉంది, దేవుడు నా కొరకు ఒక బహుమానం సిద్ధపరిచాడు కనుక ఆ బహుమానం పొందటానికి నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. కుడికి కానీ ఎడమకు కానీ నేను తొలగిపోకోకుండా, నేను లోకం తట్టు తిరగకుండా, నేను పాపం తట్టు తిరగకుండా, నేను దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధత వైపు నీతి వైపు నేను పరిగెత్తుతూ ఉన్నాను అని విషయాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగుపు పందెములో ఓపికతో పరిగెత్తుదామని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరము కూడా ఓపిక తెచ్చుకొని ఆత్మబలము తెచ్చుకొని ధైర్యము తెచ్చుకొని మనం ఈ లోకంలో మనం పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. ఈ పరుగులో దేవుని బిడ్డలారా మనం ముందుకు వెళుతున్నప్పుడు ఆయా ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా ఆయా సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఒకరోజు పరుగుపు పందెము ఏర్పాటు చేశారు. ఒక యవనస్తుడికి ఒక యవనస్తురాలికి, ఇద్దరు పరిగెత్తడానికి దేవుని బిడ్డలారా వాళ్ళు సిద్ధపడినప్పుడు పరిగెత్తేటువంటి వాళ్ళకి బహుమానం ఉంది అని చెప్పి దేవుని బిడ్డలారా మరి ఒక రోజు నిర్ణయించినప్పుడు ఒక యవనస్తుడు ఒక యవన స్త్రీ ఇద్దరు కూడా దేవుని బిడ్డలారా వాళ్ళు పరిగెత్తుకుని వెళుతున్నప్పుడు ఈ యవనస్తుడు అనుకుంటున్నాడు, అవలేలుగా నేను ఈ అమ్మాయి మీద నేను గెలవగలను అని చెప్పి అనుకుని అతడు దేవుని బిడ్డలారా ధైర్యంతో ఉన్నాడు. ఆ యవన స్త్రీ అనుకుంటుంది, నేను ఎలాగైనా ఈరోజు ఈ యవనస్తుడిని నేను ఓడించగలను అనేటువంటి ఆలోచనతో అమ్మాయి ఉంది. అయితే ఇద్దరు కూడా దేవుని బిడ్డలారా మరి బరిలో నిలబడ్డారు. అయితే పరిగెత్తుతూ ఉన్నప్పుడు వెంటనే ముందుకు వెళుతుండగా ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక బంగారపు మరి ఒక వస్తువుని అలా ముందుకి విసిరేసింది.
ఇసిరేగానే ఈ పరిగెత్తేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే తన కళ్ళకి తళుక్కు అని మెరిసింది. ఆ సూర్యుని యొక్క కిరణాలు దాని మీద పడి వెంటనే ఆగిపోయాడు. ఆగిపోయి ఒంగొని ఆ యొక్క బంగారపు వస్తువుని తీసుకున్నాడు. ఈ లోపల ఆ యవనస్తురాలు పరిగెత్తుకుంటూ వెళుతుంది. ఆ తర్వాత మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత రెండవ పర్యాయము ఒక గొలుసు ఇసిరేసింది. అయితే దేవుని బిడ్డలారా, రెండవ పర్యాయం వేసినప్పుడు రెండవ పర్యాయం కూడా ఆగిపోయాడు. ఆగిపోయి తీసుకుంటూ ఉండగా ఆమె దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతూ ఉండగా పరిగెత్తుకుని వెళుతూ ఉన్నప్పుడు ఇతడు ఓపిక తెచ్చుకున్నాడు. ఓడిపోతేనేమో అయ్యో నేను సిగ్గుపడవలసి వస్తుంది, నేను వెళ్ళాలని మళ్ళీ ఓపిక తెచ్చుకుని ముందుకు వెళ్ళాడు. వెళుతూ ఉండగా మూడవ పర్యాయం కూడా మరలా ఆ బంగారపు దేవుని బిడ్డలారా వస్తువుని ఇసిరేసినప్పుడు అతడు మరలా ఆ మూడవ పర్యాయం కూడా ఒంగొని అది తీసుకుంటున్న టైంలో ఆ వ్యక్తి వెళ్ళిపోయింది. కారణం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? మన ఆత్మీయ పరుగులో కూడా దేవుని బిడ్డలారా శత్రువు ఇదే దెబ్బ కొడుతున్నాడు. ఆ మూడు ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి పరుగులో ముందుకు వెళ్ళకోకుండా, దేవుని యొక్క సన్నిధిలో గురి ఎద్దకి వెళ్లకుండా దేవుని బిడ్డలారా దేవుని యొక్క చిత్తంలో మనం ముందుకు సాగనకుండా శత్రువు ఆయా విధాలుగా వాడి లోకములో కొన్ని ఆశలు తీసుకొచ్చి బలహీనపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనము మొదటి కొన్ని పత్రిక 9వ అధ్యాయము 24 వచ్చును 25 వచ్చును ఒక్కసారి మనం త్వరగా చూసినట్లయితే ఆ భాగములో కూడా, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయము కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చాలు ప్రియులారా, పరిగెత్తే వాళ్ళందరూ పరిగెత్తుతారు కానీ బహుమానం పొందేవాడు ఒక్కడే. అయితే పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు, నేను ఎందుకు పిలువబడ్డానో, ఎందుకొరకు ఈ పరిచర్యలోకి నేను వచ్చాను అది నేను ఎరుగుదును గనుక నా కొరకు ఒక బహుమానం ఉంది, ఆ బహుమానం పొందటానికి నేను పరిగెత్తుతున్నాను అన్నాడు. ఈ బహుమానం దేవుని బిడ్డలారా పొందటానికి పరిగెత్తేటప్పుడు ఎన్నో ఆశలు, ఎన్నో శరీర కోరికలు, ఎన్నో లోక సంబంధమైనటువంటి సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు మన జీవితంలో వచ్చినప్పుడు కొన్ని పర్యాయాలు వాటన్నిటి గుండగా వెళుతున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇంత ప్రయాసపడుతున్నాను ప్రభు కోసం, ఇంత నీతిగా బ్రతుకుతున్నాను, ఇంత నమ్మకంగా ఉన్నాను, ఇంత యథార్థంగా ఉన్నాను, నాకు ఈ కష్టాలు ఈ శోధనలు వస్తున్నాయి, నాకు ఇంకేంటి ఫలితం ఏంటని ఒకవేళ అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట దేవుని బిడ్డలారా మనకి కనబడుతుందండి. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీయూ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. చాలండి, ఆయన న్యాయకర్త. ఎవరు ప్రయాసపడ్డా, ఎవరు కష్టపడ్డా దేవుని కొరకు, దేవుని బిడ్డలారా ఎన్ని శ్రమలు కష్టాలు అనుభవించినా దేవుని కొరకు జీవించేటువంటి వాళ్ళకి దేవుడు ఏమయ్యాడంటే న్యాయకర్త అన్నాడు. ఆయన బహుమానాలు ఇస్తాడంట. దేవుని బిడ్డలారా జక్కయ్య పరిగెత్తి తన ఇంటికి ప్రభువుని తెచ్చుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా ఇదిగో ఫిలిప్పు పరిగెత్తాడు, దైవజనుడు, కొంతమంది వ్యక్తుల్ని ప్రభు కొరకు రక్షించాడు. దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా మనము ఈ అనుభవాలు కలిగి మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పౌలు భక్తుడు మనకు ఒక మాదిరికరమైనటువంటి మాట తెలియచేశాడు. గనుక మనమందరం కూడా ఈ విధమైనటువంటి ఆత్మ సంబంధమైన పరుగులు మనం దేవుని బిడ్డలారా పరిగెత్తి దేవుని కోసం జీవిద్దాం. ఆనాడు యేసయ్య 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎక్కడ కూడా ఆయన సోమర్థనానికి చోటు లేదు, భోజనం చేయటానికి కూడా వాళ్ళకి టైం లేనంతగా మరి యేసయ్య తన శిష్యులు పనిచేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాగే ఈ దినాలలో మనము కూడా దేవుని బిడ్డలారా దేవుని కోసం పరిగెత్తుదాం, నమ్మకంగా జీవిద్దాం. ఆ పాపం అనే ఊపిలో కూరుకుపోయినటువంటి మానవాళ్ళని, అనేక మంది యవన బిడ్డల్ని ప్రభు తట్టు తిప్పుదాం, దేవుని దగ్గర బహుమానం పొందుదాం. ఈ వాక్యం ద్వారా మనందరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. వచ్చే వారు మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ మోకా దావీద్ గారు, చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరం, సోనో విజన్ ప్రక్క నూకల్ రామచంద్రరావు వీధి, పటమట, విజయవాడ.